యువత క్రియాశీల భాగస్వామ్యంతోనే వికసిత్ భారత్ సాధ్యమని హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ బి జగదీశ్వరరావు అన్నారు. ఆవిష్కరణల్లో యువత దృష్టి సారించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ను అగ్రస్థానంలో నిలపాలని ఆయన పిలుపునిచ్చారు. సాలార్జంగ్ మ్యూజియంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి ఆధ్వర్యంలో తెలుగు స్వాతంత్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ను సినీ రచయిత రాజ్యసభ సభ్యులు వి విజేంద్ర ప్రసాద్, పత్రికా సమాచార కార్యాలయం సిబిసి అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తినిస్తాయని అన్నారు. ప్రొఫెసర్ జగదీశ్వరరావు మాట్లాడుతూ బ్రిటిష్ హయాంలో భారత జీడీపీ 16% నుంచి 1% కంటే తక్కువకు పడిపోయిందన్నారు. స్వాతంత్రానంతరం భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారినప్పటికీ నిజమైన అభివృద్ధి ఇంకా సాధించలేదని అన్నారు. ప్రపంచ జనాభాలో 17% ఉన్న భారత్ జీడీపీ వాటా కేవలం 4%మేనని, యువత ఆవిష్కరణల ద్వారా ఈ వాటాను 20%కి పెంచాలని సూచించారు. సిబిసి ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్, ఆత్మనిర్భర్ భారత్ అంశంపై వ్యాసరచన, కవిత్వం పోటీలు నిర్వహించారు. విజేతలకు జగదీశ్వరరావు, విజేంద్ర ప్రసాద్ బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో సాలార్జంగ్ మ్యూజియం క్యూరేటర్ ఘన్శ్యామ్ కుసుమ్, సిబ్బంది రమణి, పిఐబి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్, సిబిసి డిప్యూటీ డైరెక్టర్ కరీనా బి తెంగమాం, అసిస్టెంట్ డైరెక్టర్ జి కోటేశ్వరరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రాకేష్ శర్మ ఫస్ట్ టైం స్పేస్కి వెళ్ళినప్పుడు ఇందిరాగాంధీ గారు ఆయనతో వీడియో ఫోన్లో మాట్లాడారు. ఒక 2 ప్రశ్నలు అయిన తర్వాత శర్మ అక్కడిని చూస్తే దేశంలా కనిపిస్తుంది, ఒకటే మాటమ్మా, సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా అన్నారు ఆయన. అది చదివినప్పుడు నాకు పొలకానికి తోగుతూ ఉంటుంది. మన జెండా గొప్పతనం గురించి, మన జెండా అంటే ఏంటి, మన తాలూకు సెల్ఫ్ రెస్పెక్ట్, ద డెనోట్స్ ఆఫ్ సెల్ఫ్, ఇట్స్ నాట్ జస్ట్ పీస్ ఆఫ్ క్లాత్. అది పైకి ఎగురుతూ ఉంటే మన తల నిలబడి ఉంటుంది పైకి. మన జెండా ఎగురుతుందో అలా ప్రతి భారతీయుడు అలా ఉండాలని, ఆ జెండాకి గౌరవంగా చూసే అర్హత పొందాలని ముఖ్యంగా చిన్నపిల్లలకి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సారే జహాं से अच्छा हिंदुस्तान हमारा, जय हिंद. We have just finished viewing a beautiful exhibition, and this exhibition essentially captures 3 important take-homes. One, the freedom struggle from grounds up. That's number 1. Number 2, the evolution of national flag. So in some sense, it's a good reflection of the recent past of India, where youngsters should come actually read about the important figures who liberated this state, this country from colonial rules. Beautiful aspects of our state,